ఏ పర్సన్ డ్రైవింగ్ ఎట్ స్పీడ్ ఆఫ్ 40 km/h 1 minute ఎర్లీ. అంటే 40 కిలోమీటర్ల వేగంతో వెళ్ళినప్పుడు 1 నిమిషం ముందు వెళ్తాడంట. అలా కాకుండా 36 కిలోమీటర్ల వేగంతో వెళ్ళినప్పుడు 3 నిమిషాలు ఆలస్యంగా వెళ్తాడంట. డిస్టెన్స్ కనుక్కోమన్నాడు. తెలుగులో మీకు పీడిఎఫ్లో ప్రొవైడ్ చేస్తానండి క్వశ్చన్స్ అన్నీ. ఎవరైనా తెలుగు మీడియం అభ్యర్థులు ఉంటే మీకు ప్రశ్నలు పీడిఎఫ్లో తెలుగులోనే ఉంటాయి. చూడండమ్మా, ఈ సమ్ము ఇప్పటికి ఒక 4 సార్లు చెప్పా, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, రేపు చెప్తా. మీరు డైరెక్ట్ స్టెప్ వేయడానికి ట్రై చేయండి. తెలియని వాళ్ళ కోసం మాత్రమే ప్రొసీజర్ చెప్పేది. ఫస్ట్ 2 స్పీడ్ని రాసుకోవాలి. ఒక స్పీడ్ 40, రెండో స్పీడ్ 36. 2 స్పీడ్ని ప్రొడక్ట్ చేసి ఒక స్పీడ్లోంచి ఇంకో స్పీడ్ తీసేయాలి. ఇది స్పీడు. టైం ఏమి ఇచ్చాడు? 1 minute ఎర్లీ, అలాగే 3 minutes లేట్. ఒక ఎర్లీ ఒక లేట్ ఇచ్చినప్పుడు ఏం చేయాలని చెప్పే టైంని యాడ్ చేయాలి. సో ఇంటూ 4 ఏంటిది? ఇవి మినిట్స్లో ఉన్నాయి టైము, కానీ స్పీడ్ km/hలో ఉన్నాయి. సో అందుకనే బై 60 రాశా. ఇప్పుడు క్యాలిక్యులేషన్ ఈ స్టెప్లోనే చేద్దాం. చూడండి, 40లోంచి 36 తెస్తే 4 కదా. ఈ 0 క్యాన్సిల్, ఈ 4 క్యాన్సిల్. 6 36లో 6 సార్లు, 6 4 24. ఫస్ట్ ఆప్షన్ సింగిల్ స్టెప్ వేసి కొట్టేయాలి అంతే. ఏబిసి ఆర్ డినోటింగ్ మీన్, మీడియన్, మోడ్. ఏబిసి అంటే ఇవే కదా. తర్వాత డేటా A:B రేషియో ఇచ్చాడు, B:C కావాలి. ఫార్ములా నోట్ చేసుకోండి. 2 మీన్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ మోడ్. మీన్ అంటే ఏ, మీడియన్ అంటే బి, మోడ్ అంటే సి. సో 2 ఏ ఎంత ఇచ్చాడు రేషియో? 9 parts. 3 ఇంటూ బి రేషియో ఎంత ఇచ్చాడు? 8 parts. నాకు మోడ్ కావాలి అంటే సి కావాలి. 9 రోజులు 18, 8 3 24. ఈ పక్కన మైనస్ సి ఉంది. సో సి ఈక్వల్ టు ఏమవుతుంది? 24లోంచి 18 తెస్తే 6. అడిగింది ఏంటిది? B:C. సి 6 వచ్చింది. ఆప్షన్స్ చూద్దాం. నన్ ఉంది. ఒరిజినల్ పేపర్స్లో నన్ లేదు, మనం ఇచ్చే పేపర్స్లో నన్ ఉంటుంది. ఎందుకంటే సమ్ అంతా చేయాల్సిందే. మల్టిప్లికేషన్లో కొట్టేద్దాం ఇలాంటివన్నీ కుదరవు. సి వాల్యూ 6. బి రేషియో ఎంత ఇచ్చాడు? 8. 2 ఎక్కువలో 4 రోజులు 8, 3 రోజులు 6. 4:3. స్పీడ్ ఎక్కువైపోతే 3:4 కూడా పెట్టేస్తారు. అలా అటు నుంచి అటు ఇంటికి వెళ్ళిపోతారు జాబ్కి వెళ్ళకుండా. ఇదో బేసిక్ క్వశ్చన్. ఇది ఇవ్వడానికి కారణం ఏంటంటే ఇది కూడా తెలియని వాళ్ళు ఉంటే ఉండొచ్చని. ఇలా ఒక నెంబర్ ఇచ్చి అది 11తో పోతుందా లేదా అని అడిగాడు. ఎనీ నెంబర్ 11తో పోవాలంటే ఏం చేయాలి? రాసుకోండి అమ్మా, తెలియపోతే ఎవరైనా. డిఫరెన్స్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ద ఆల్టర్నేట్ డిజిట్స్ ఈక్వల్ అవ్వాలి. ఇచ్చిన నెంబర్ రాసిన చూడండి, x331. ఆల్టర్నేట్ డిజిట్స్ కదా, ఇదొకటి ఇదొకటి. ఎంత సమ్ము? 4 + x. డిఫరెన్స్ అన్నాను కదా, మైనస్. ఇప్పుడు మిగిలింది ఏంటి? 3 + 3 6 ఈక్వల్ టు 0. ఎక్స్ ప్లేస్లో ఎంత పెడితే 0 అవుతుందమ్మా? 2 కదా. సో నెంబర్ ఏంటి? ఫస్ట్ ఆప్షన్. ఈ సమ్ము చాలా రకాలుగా చేయొచ్చు, బట్ నేనైతే స్టాండర్డ్గానే చెప్పడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఈ 3/1/4 కానీ ఇలా పెద్ద పెద్ద నెంబర్లు ఏమైనా ఉన్నప్పుడు ఇదే మీకు హెల్ప్ అవుతుంది. 5% సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం అంట. సర్టెన్ సమ్ ఈల్డ్స్ అయితే టోటల్ అమౌంట్ ఆఫ్, గుర్తుపెట్టుకోండి అమౌంట్ ఆఫ్, ఇది అమౌంట్ అని అర్థం. అమౌంట్ అంటే ఏంటి? ప్రిన్సిపల్కి ఇంట్రెస్ట్ కలిపితే వచ్చేదే అమౌంట్. సమ్ ప్రిన్సిపల్ అడిగాడు, అమౌంట్ ఇచ్చాడు కదా 2790. అమౌంట్లోంచి
ప్రిన్సిపల్ తెస్తే వచ్చేది ఏంటిది? ఇంట్రెస్ట్. సో ఇదేంటిది? ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ టైం. 3/1/4 అంటే ఎంత? 13/4. చూడండి, ప్రిన్సిపల్ ఇంటూ టైం ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 5% బై 100. ఏమీ క్యాన్సిల్ అవ్వవు, కానీ సింగిల్ షాట్లోనే కొడదాం. ఇదంతా 400. 400 ఇటు వచ్చి మల్టిప్లై అయిపోతే ఏమవుతుంది? 2790 ఇంటూ 400. అలాగే ఇక్కడ ఒక 400p ఉంటుంది కదా, ఇటు వస్తే ప్లస్ 400p. ఇక్కడ ఏముంటుంది? 13×5 = 65p. అంటే ఈ మొత్తాన్ని నేను ఏమని రాస్తాను? 465p అని రాస్తాను. అప్పుడు p వాల్యూ అంటే ఏం రాస్తాను? మళ్ళీ నాకు ప్రిన్సిపల్ కావాలి కాబట్టి బై 465 రాస్తాను. ఒకసారి ఆప్షన్స్ చూద్దామండి. ఇక్కడ నన్ను ఉంది, బిట్ ఎంత చేద్దాం. ఇక్కడ 400, ఇక్కడ 2700. సో 4లో 27 ఎప్పుడు వచ్చుద్ది? 6 4 24, 7 4 28. సో 6 తీసుకుందాం ఫస్ట్ ఇనిషియల్గా. 406 ఎంత? 2400. సో 65 6లు కావాలి నాకు. 65 రోజులు ఎంత? 130. దాన్ని ఒక 3 సార్లు చేస్తే ఎంత? 390. 0972. సో 2790 సరిపోయింది కదా. సో 460 దీంట్లో 6 సార్లు. 6 4 24 సెకండ్ ఆప్షన్. నెంబర్స్ అన్నీ కొట్టినట్టే ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ మీరు గమనించండి, ఆప్షన్స్లో పాయింట్స్లో లేవు. మీరు ఉజ్జాయింపుగా తీసుకుని కొట్టినా మీకు ఆన్సర్ వస్తుంది, కాకపోతే ట్రై చేయడం కావాలి. ఈ సమ్ని ఇక్కడ ఉన్నదాన్ని కాకుండా ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి కూడా మాట్లాడుకుందాం రండి. సమ్ ఆఫ్ 1 రూపీ 50 పైసా 25 పైసా అంట. 1 రూపాయి, 10 రూపాయి, 25 పైసా అంటే పావలా. టు మేక్ అంటే మొత్తం ఇవన్నీ ఎంత ఉన్నాయంట? 93.75 రూపాయలు ఉన్నాయంట. అయితే కాయిన్స్ అనేవి ఏ రేషియోలో ఉన్నాయన్నాడు? 3:4:5. 3 parts, 4 parts, 5 parts. నేను వీటిని 3x, 4x, 5x అనుకుంటా. అప్పుడు మొత్తం ఏముంటాయి నా దగ్గర? కాయిన్స్ అంటే రూపాయి కాయిన్స్ 3 ఉన్నాయి, అంటే 3x ప్లస్ 10 రూపాయి కాయిన్స్ 4 ఉన్నాయి. 4 10 రూపాయలు ఎంత? 2 రూపాయలు. 0.25 ఇంటూ 5x 25 125. కానీ అక్కడ ఉంది 0.25 అంటే 1.25x. మొత్తం ఎంత అన్నాడు? 93.75. 3కు 2 కలిపితే 5, 5కి 1.25 కలిపితే 6.25. అంటే ఇప్పుడు నాకు x వాల్యూ కావాలంటే ఏం కావాలి? 93.75/6.25. గమనించండి, పైన పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి, కింద పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి. సో పాయింట్ క్యాన్సిల్ అయిపోయింది. 665, 93, 75. కాయిన్స్ ఎప్పుడు కూడా అయితే 0.5 కానీ 0.25 కానీ వస్తుంది, కానీ అటు ఇటుగా ఎప్పుడు రాదు. సో ఖచ్చితంగా డివైడ్ అయిపోతుంది అని అర్థం. 6 ఉంది, ఇక్కడ 93 ఉంది. 15 6ల 90, 16 6ల 96. అంటే 15 టైమ్స్ తీసుకుంటే సరిపోతుందా? చేద్దాం రండి. 15 6ల 90 అంటే 9000. 15 6ల ఓకే, అంటే నాకు 15 25లు కావాలి. 15 25లు ఎంత? 375. సరిపోయిందిగా. ఈ 93 75 దీనికి. సో ఇది 15 సార్లు. మీరు ఇలా వేయకుండానే డైరెక్ట్గా 15 అని వేసేయచ్చు, ఎందుకంటే 625, 16 6ల 96. సో 96 కన్నా కిందే ఉంటుంది నెంబరు, 16 కన్నా. ఖచ్చితంగా 15 పెట్టి కొట్టవచ్చు. ఎక్స్ వాల్యూ 15 వచ్చింది. చూడండి, 3 రూపీస్ కాయిన్స్ ఉన్నాయి, 3 ఉన్నాయి. 3x అంటే ఒక దాంట్లో 45 ఉండాలి. సో 20 కాదు, 40 కాదు, రెండిట్లో 45 లేదు కదా. కానీ నన్ను ఉంది కదా, మొత్తం అంతా చేయాల్సిందే. 4 × 15 60. తర్వాత 0.25 కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. 5 × 15 75. సో కాయిన్స్ నాకు వచ్చినాయి. అలా కాకుండా 1 రూపీ కాయిన్స్లో మొత్తం టోటల్ ఎంత అని అడిగితే
0.55 0.50 ₹10 కాయిన్స్ వాల్యూ ఎంత అని అడిగితే అది ఇప్పుడు చెప్తాను రండి అది ఎలా చేయాలో. రూపాయలు ఎన్ని ఉన్నట్టు 3 ఇంటూ ఎక్స్ కదా, అంటే 3x అంటే రూపాయలు 45 ఉన్నట్టు. ఇప్పుడు నాకు ₹10 కావాలి. ₹10 ఎన్ని ఉన్నట్టు చూడండి. 0.5 ఇంటూ 4 ఎంత 2x 2 ఇంటూ 15. పావలాలు ఎన్ని ఉన్నట్టు అంటే 0.25. పావలాలు ఎన్ని ఉన్నట్టు ఇక్కడ రాసాను చూడండి 1.25 1.25 ఇంటూ 15 15 15 15 25 మళ్ళీ ఇందాకలాగా సేమ్ ఎంత 18.75. ఈ టోటల్ కలపండి 93.75 వచ్చింది. ఇచ్చింది అదే కదా, ఎగ్జామ్లో ఇక్కడ వరకే ఇచ్చాడు. నేను ఇది మీకు చెప్పాను కావాలని. ట్రెండ్ మారి కొత్తగా అడగాలనుకుంటే ఈ వాల్యూస్ అడగొచ్చని ఉద్దేశంతో చెప్పా. ఫైండ్ ది లెంత్ ఆఫ్ ది ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్. ఫార్ములా నోట్ చేసుకోండి అమ్మా. √(d² - r1 + r2 హోల్ స్క్వేర్. d² అంటే ఏంటి? సమ్లో ఇచ్చిన డిస్టెన్స్ బిట్వీన్ దేర్ సెంటర్స్ అని అర్థం. 10 కాబట్టి 10² అంటే 100. r1 అంటే 3.5, r2 అంటే 4.5. r1 + r2 3.5కి 4.5 కలపాలి. ఇది ఒక 7, ఇది ఒకటి అంటే 8. హోల్ స్క్వేర్ అంటే 64. 100లోంచి 64 చేస్తే ఎంత 36. √36 అంటే థర్డ్ ఆప్షన్. మీరు ఈ స్టెప్ రాసి డైరెక్ట్గా ఇది పెట్టేసేయాలి. తెలియని వాళ్ళ కోసం ఇది రాసా. అలాగే ఈ సమ్లో మీరు ఎగ్జామినేషన్లో రాయాల్సిన పాయింట్స్ ఏంటంటే డైరెక్ట్గా ఈ స్టెప్ ఒకటి రాసి ఈ క్యాలిక్యులేషన్ ఒకటి చేసి ఇది బ్లాక్ కలర్తో రాస్తున్నాను చూడండి, ఆన్సర్ పెట్టేసి వచ్చేసేయాలి. మీకు అర్థం కావడానికి ఇంత చెప్పాను. ద ఇంట్రెస్ట్ ఆన్ 1250 అంటే ప్రిన్సిపల్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు, రేట్ ఇచ్చాడు, ఇంట్రెస్ట్ అడిగాడు. ఇక్కడ కూడా 2లో 3లో కొడతా అంటే కుదరదు. ఇక్కడ 50 ఉంది, ఇక్కడ 100 ఉంది, ఇక్కడ 4 ఉంది. ఏం చేయాలి? 4 ఎక్కుల్లో 100 25 సార్లు, 25 5లు 125, 5 6లు 30. క్యాలిక్యులేషన్లో స్పీడ్ వస్తుందన్న ఉద్దేశంతో ఇలాంటి ప్రశ్నలు కూడా ఉంటాయి. 15% alloy was సిల్వర్. ఒక alloyలో సిల్వర్ 15% అని అంట. ఇఫ్ ద క్వాంటిటీ ఆఫ్ alloy దేర్ వాజ్ 51 grams అంటే 15% సిల్వర్ ఎంత 51. నాకు టోటల్ alloy కావాలి 100%కి ఎంత? ఇక్కడే క్యాన్సిల్ చేద్దాం రండి. 5 ఎక్కల్లో 3 సార్లు, 5 ఎక్కల్లో 100 20 సార్లు, 3 ఎక్కల్లో 51 17 సార్లు. సో 17 రోజులు ఎంత 340. ఇదేంటిది? ఇది టోటల్ అలాయ్. అంటే వాట్ వాజ్ ద క్వాంటిటీ ఆఫ్ ది అదర్ ఎలిమెంట్స్ అంటే ఈ అలాయ్లో సిల్వరు అదర్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, అది మొత్తం 340. కానీ 51 మాత్రం సిల్వర్. నాకు మిగతాయి కావాలంటే డిఫరెన్సే కదా, 10లోంచి 1 తెస్తే 9, చివరిలో 9 ఉండాలి. మన పేపర్లో నన్ను ఉంటుంది కదా, సో బిట్ ఎంత చేయాల్సిందే. 289 ఎక్కడుంది? సెకండ్ ఆప్షన్. ఈ బిట్ ఎన్నిసార్లు చెప్పానో మన పేపర్లో కానీ మన ఛానల్ షార్ట్స్లో కానీ. ఏ ట్రైన్ ట్రావెలింగ్ 76 km/h crosses 450 meters long platform in 27 seconds. What is the length of the train? ఇక్కడ ఏమి ఇచ్చాడమ్మా? km/h. మీకు ఆప్షన్స్లో మీటర్స్లో ఉంది. చేద్దాం రండి. ట్రైన్ లెంత్ని టీ అనుకుందాం. ప్లాట్ఫామ్ లెంత్ని ట్రైన్ లెంత్ని ఎప్పుడు కలపాలి కదా. ప్లాట్ఫామ్ లెంత్ 450. గుర్తుపెట్టుకోండి, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ట్రైన్స్లో
ప్లాట్ఫామ్ లెంత్ని ట్రైన్ లెంత్ని కలపాలి. ట్రైన్ లెంత్ని రైల్వే బ్రిడ్జ్ లెంత్ అని ఇస్తాడు, దాన్ని కలపాలి. డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ 76 km/h ఉంది, కానీ ఇక్కడ మీటర్స్లో ఉంది. సో 5/18 ఇంటూ టైం ఎంత ఇచ్చాడు 27. 9లో 2 సార్లు, 9 ఎక్కంలో 3 సార్లు, 2 ఎక్కంలో 76 2 సార్లు 38 సార్లు, 5 3 15 ఇంటూ 38. చేద్దాం క్యాలిక్యులేషన్, దాందే ఉంది. 38 ఇంటూ 15 కదమ్మా. 15 30 ఎంత 450, 15 8 ఎంత 120, 570. ఇంకా సాగదీయకుండా ఇక్కడ ఒక 50, అక్కడ ఒక 70, మొత్తం ఎంత కలిపితే 120. ఏది 50? ఇది 570 కదా, ఇది 450 కదా, ఇది 500 కావాలంటే ఇక్కడ ఒక 50 కలపాలి. ఈ 500కి మళ్ళీ ఇక్కడ 570 రావాలంటే ఒక 70 కలపాలి. ఈ రెండింటిని కలిపా. ఇది నిన్న చెప్పిన మోడలే. నిన్న మీరు కనుక క్లాసు సరిగ్గా వినుంటే ఈ సమ్ చూడంగానే చెప్పేసేయాలి ఆన్సర్ ఏంటో. 2 పైప్స్ ఉన్నాయంట, 15 20. ఏం చేస్తాయి? ఇవి ఫిల్ చేస్తాయి. ఏంటిది? 2 పైప్స్ ఫిల్ చేస్తాయి. అలాగే ఇంకో పైప్ ఉందంట, అది డ్రైన్ చేస్తుందంట ట్యాంక్ని. డ్రైన్ అంటే ఏమని చెప్పాను నిన్న? ఎంటీ చేస్తుందని అర్థం. ఆల్ ద 3 pipes are turned at the same time. How long it will take to fill the tank? నిన్నేముంది క్వశ్చన్లో 1/6 ఆఫ్ ది ట్యాంక్ ఫుల్ అయితే రిమైనింగ్ ట్యాంక్ ఫుల్ చేయడానికి ఎంతసేపు పడుతుంది అని ఉంది నిన్న పేపర్లో ప్రశ్న. ఈరోజు ఏం చేశాడు? 1/6 ఇవ్వాల. సో ఏబిసి, ఏ 25, బి 40, సి 16. సి అనేది డ్రైన్ చేస్తుందంటే మైనస్ కదా, ఏబి ప్లస్ చేస్తాయి. 25కి 40కి 16కి ఎల్సిఎం ఎంత? 400. ఈ 400ని ఏమని చదవాలి? టోటల్ కెపాసిటీ అని చదవాలి. ఇప్పుడు నాకు ఎఫిషియన్సీ కావాలి. ఈ 25 400లో ఎన్నిసార్లు పోతుంది? 16 సార్లు. 40 400లో 10 సార్లు. 16 మళ్ళీ 400లో ఇక్కడ రాసాం కదమ్మా 25 16లని. సో ఇక్కడ 25 అని రాసేసుకోవడమే. సో ఇక్కడ ప్లస్, సి డ్రైన్ చేస్తుంది కదా అంటే నెగిటివ్ కదా, మైనస్. 16కి 10 కలిపితే 26 25. సో 1 యూనిట్ వచ్చింది. ఈ 1 యూనిట్ రాగానే ఒకసారి చూడాలి సమ్లో. ఏం చూడాలి అది కూడా చెప్తాను చూడండి. ఈ 400ని ఒకసారి ఇలా చూడాలి, ఈ 1 యూనిట్ని ఒకసారి ఇలా చూడాలి. చూసి ఇది కాదు అని చెప్పాలి. ఎందుకో నేను చెప్తాను రండి. మొత్తం టోటల్ కెపాసిటీ 400, ముగ్గురు కలిపి చేసింది 1 యూనిట్ అంటే 400. ఏంటిది? ఇది అవర్స్. 400/24 వచ్చింది మనకి. 24 400లో ఫస్ట్ 1 టైం పోతుంది, 40 ఉంది కాబట్టి 16 ఉంటుంది. పక్కన ఒక 0 ఉంది అంటే 160. 24 6 144 అంటే 16 వస్తుంది. సెకండ్ ఆప్షన్ కాదు, థర్డ్ ఆప్షన్ కాదు. ఎందుకంటే ఇంకా మిగిలింది కదా, 160లోంచి 144 తెస్తే ఇంకా మిగిలిందిగా 16. సో 16 days 16 hours అని అర్థం. ఫైండ్ ద లెంత్ ఆఫ్ వన్ సైడ్ ఆఫ్ ఎ రాంబస్ హూజ్ ఏరియా. రాంబస్ ఏరియా 24 ఈక్వల్ టు ఆఫ్ D1 D2 అంటే D1 D2 ఏమవుతుంది? 48. సమ్ ఆఫ్ ది లెంత్స్ ఆఫ్ దిట్స్ డయాగ్నల్ ఈజ్ 14 అంటే D1 ప్లస్ D2 ఈక్వల్ టు 14 ఇచ్చాడు. నన్ను కనుక్కోమంది ఏంటిది? సైడ్. ఫార్ములా ఏంటి? 4a² ఈక్వల్ టు D1² ప్లస్ D2². కొంచెం అబ్జర్వ్ చేయండి. D1 D2 ఉంది, D1 ఇంటూ D2 ఉంది. నాకు కావాల్సింది D1² ప్లస్ D2². a ప్లస్ b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a² ప్లస్ b² ప్లస్ 2ab. నాకు కావాల్సింది ఏంటిది? D1² ప్లస్ D2². చూడండి, ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. D1² ప్లస్ D2² ఈక్వల్ టు a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే D1 ప్లస్ D2 హోల్ స్క్వేర్
ఈ 2ab ఇటు వస్తే మైనస్ 2ab కాబట్టి 2d1 d2. మీకు అర్థం కావాలని నేను చెప్తున్నా. యాక్చువల్గా రాయాల్సిన డైరెక్ట్ స్టెప్ ఏంటంటే d1 ప్లస్ d2 అంటే 14 స్క్వేర్లు అంటే 196. 2d1 d2 అంటే 48 ఇంటూ 2 96. 196లోంచి 96 తెస్తే 100. 4a స్క్వేర్ ఈక్వల్ టు 100 అయితే a స్క్వేర్ ఈక్వల్ టు 20, a ఈక్వల్ టు 5. ఇప్పుడు చెప్తాను నేను ఎలా చేయాలో. 4a స్క్వేర్ ఈక్వల్ టు 100, 4కి 100లో 25 సార్లు, a స్క్వేర్ ఈక్వల్ టు 25 అయితే a వాల్యూ 5. ద నెంబర్ ఆఫ్ డయాగనల్స్ ఇన్ ఏ పెంటడోకాగాన్ ఈజ్. దీని మీనింగ్ ఏంటి? 15 సైడ్స్ ఉంటాయని అర్థం. డయాగనల్కి ఫార్ములా ఏంటి? n ఇంటూ n మైనస్ 3/2 అంటే 15 ఇంటూ 15 మైనస్ 3/2 15 ఇంటూ 12/2. 2 ఎక్కంలో 12 6 సార్లు, 15 6ల 90. ఎల్సిఎం అంట. అర్థం రండి. 56ని ఎలా రాయాలి? 7 8లు 56, 8ని 2 క్యూబ్ 84, 21 4 84 అంటే 7 3 21. ఇంకొక 4 ఉంటుంది కదా, 2 స్క్వేర్ 112. 7 రోజుల 14, 14 రోజుల 28, 28 రోజుల 56, 56 రోజుల 112 అంటే ఎన్ని ఉన్నాయి? 2 to the power of 4. ఎల్సిఎం కదా అడిగింది. ఒక 7 ఉంది, ఒక 3 ఉంది. 2లు ఎన్ని ఉన్నాయి? 2 to the power of 4 అంటే ఎంత? 16. 16 మూల 48 ఇంటూ 7, 7 8లు 56, చివరిలో 6 56, చివరిలో 6 రావాలి. ఇది కాదు, ఇది కాదు. చివరిలో 6 రావాలని తెలుసు. 7 4 28, అదొక 5 ఎంత? ఫస్ట్ ఆప్షన్. ఇది రోజు చెప్తున్నాను, ప్రతి పేపర్లోనూ వస్తుంది. ఈ మోడల్లో ఇంకొక 2 మోడల్స్ ఉన్నాయి, అవి కూడా మీకు చెప్తాను. ఇలా 2 ఈక్వేషన్స్ ఇచ్చి నో సొల్యూషన్ అంటే ఏం చెప్పాను? a1/a2 ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2. గుర్తుపెట్టుకోండి, ప్రాపర్టీ చాలా ఇంపార్టెంట్. ఈసారి ఎగ్జామ్లో ఇది అడగవచ్చు. నో సొల్యూషన్ అంటే ఏంటంటే ఈ ప్రాపర్టీ అడగవచ్చు. a1 b1 c1 a2 b2 c2 a1 a2 b1 b2 ఇలా చూసి 4ని క్యాన్సిల్ చేయాలి. ఎందుకంటే ఆన్సర్ పాయింట్స్లో వస్తుంది కాబట్టి, లేకపోతే నన్ను వస్తుంది. 6 మూల 18, 18/4 అంటే 4తో ఉంటుంది ఆన్సర్. నన్న ఇదా? 18/4. ఏ 4? కేకి మైనస్ ఉంది కదా, మైనస్ 18/4. 4 4 16, 5 మైనస్ 4.5.